వచనంలో ఒకసారి, 13వ వచనంలో ఒకసారి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. వేర్ ఇట్. ఏం ధరించుకోవాలి అంటే సర్వాంగ కవచం. ఎవరిస్తారు ఇది? ఏ షాపింగ్ మాల్లో దొరుకుతుంది? ఎంత ఖరీదు పెడితే దొరుకుతుంది? ఆన్లైన్లో కొనుక్కోవచ్చా అంటే వాక్యం చెప్తుంది ఇది దేవుడు ఇస్తాడు, దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచాన్ని నీవు నేను ధరించుకోవాలి. సేమ్ వర్డ్స్ 13వ వచనంలో కూడా చూస్తాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ప్రతి విశ్వాసి ధరించుకోవాలి. ఆర్ యు వేరింగ్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్? షెల్ఫ్ లో, వార్డ్రోబ్ లో ఎన్ని బట్టలన్నా ఉండనియండి. చూడండి, కొన్నిసార్లు వర్షాకాలంలో వేసుకోవడానికి, ఇప్పుడు రైనీ సీజన్, ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి, మన దగ్గర రెయిన్ కోట్స్ ఉంటాయి. ఆ తర్వాత చలికాలంలో వేసుకోవడానికి స్వెటర్స్ లేకపోతే జాకెట్స్, ఇవన్నీ మనం కొని పెట్టుకుంటాం. సమ్మర్లో వేసుకోవడానికి కొంచెం లైట్ క్లోత్స్, కాటన్ క్లోత్స్ ఇట్లాంటివి కొనుక్కుంటూ ఉంటాం. అన్ని రకాల బట్టలు మన వార్డ్రోబ్లో ఉంటాయి. కానీ స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నీ స్పిరిచువల్ లైఫ్లో, నీ ఆధ్యాత్మిక జీవితంలో సర్వాంగ కవచము ఉందా? సర్వాంగ కవచమును నీవు ధరించుకొని ఉన్నావా? ఈ సర్వాంగ కవచం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇంకొక మాట కూడా చూస్తాం. 2వ కొరింథీ పత్రిక